నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఈ కొండాపురానికి సంబంధించి అయితే ఆధార్ కార్డులు లేకుండా అయితే ఆదివాసీలు ఇంకా తిప్పలు పడుతున్నారని చెప్పుకోవాలి. ఏదైతే దాదాపు 20 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్న నేపథ్యంలో పిల్లలకైతే ఆధార్ కార్డులు ఇవ్వకపోవడంతో అయితే వీళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దాదాపు 6 నెలల నుంచి కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, కానీ మాకు ఆధార్ కార్డులు ఇవ్వట్లేదంటూ కూడా ఇటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ ఆధార్ కార్డుల కోసం తిరుగుతున్నారు? అసలు ఏం జరిగింది? మా చిన్న పిల్లల గురించి అయితే 6 months నుంచి తిరుగుతున్నాం. మనం ఈ అప్లికేషన్ పెట్టని రోజు లేదు, నేను తెలియని రోజు లేదు. అసలు అలానే అప్లికేషన్ పెడితే ఒక అప్లికేషన్ పెడితే ఇంకో అప్లికేషన్ తెమ్మంటున్నారు, ఇంకో అప్లికేషన్ అంటే ఇంకో అప్లికేషన్ బై వన్ తెమ్మంటున్నారు. మనం సుమారు ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు? మేము 6 months నుంచి తిరుగుతున్నాం. మన చిన్నపిల్లల భవిష్యత్తు కదన్న, అందుగురించి తిరుగుతున్నాం. మేము ఏ క్లాస్ చదువుతున్నాను? నన్ను 3 స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తే పెట్టట్లేదా నీకు? ఫుడ్ పెట్టమంటున్నాను. ఆధార్ కార్డు లేకపోతే ఫుడ్ పెట్టమంటున్నాను. పిల్లలకి అసలు ఫుడ్ పెట్టమంటున్నాం. ఆధార్ కార్డు లేకపోతే అసలు ఫుడ్డే పెట్టమంటున్నారు మా పిల్లలకి. సుమారు ఎంతమంది ఉంటారు మీ గ్రామంలో ఇట్లా ఆధార్ కార్డు లేని వాళ్ళు? చాలా మంది ఉంటారు, 10-12 మంది ఉంటారు. 10-15 చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, అసలు ఎంతమంది ఉంటారు? ఎన్ని రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు? చాలా మంది ఆధార్ కార్డు కావాలట. చెప్పండి, మీరు చెప్పండి. 6 months నుంచి తిరుగుతున్నాను. ఆధార్ కార్డు క్యాస్ట్ గురించి అయితే మేము గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మేము ఎంఆర్కు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ మా అప్లికేషన్ రెస్పాన్స్ అనేది లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ లిస్ట్ అనేది చూపించినా కానీ మా అప్లికేషన్ అసలు ఎక్కడికి పోయినా కానీ ఏం న్యాయం జరగట్లేదండి మాకు. అసలు మీకు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు పిల్లల భవిష్యత్తు గురించి ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, పిల్లల భవిష్యత్తు ఇది కొన్ని పరిస్థితులు. అంటే చెప్పండి, మీరు చెప్పండి. నా కొడుకు డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అన్న. ఇప్పుడు ఈ ములుగు జిల్లా మారటం వల్ల మాకు ఈ సర్టిఫికెట్ రావట్లేదు. నా కొడుకుకి పోలీస్ జాబ్ వచ్చి ఈ సర్టిఫికెట్ లేక నా కొడుకు పురుగుల మందు డబ్బు పట్టుకున్నాడు అన్న. నా కొడుకు అంతా హేట్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ గా చదివిస్తున్నా. నాకు భార్య లేదు, చిన్న పిల్లలు ఉన్నారు. ఏం సర్టిఫికెట్ లేక ఇబ్బంది? క్యాస్ట్ సర్టిఫికెట్ లేక నా కొడుకుకి జాబ్ వచ్చి జాబ్ కూడా పోయింది. పురుగుల మంది పట్టుకొని 3 రోజులు నేను చచ్చిపోతాను ఊర్లో ఏమంటే పొలాలు ఏమంటే ఉన్నాడు. మీరు చెప్పండి. క్యాస్ట్ సర్టిఫికెట్ దేనికన్నా ఆన్లైన్ చేద్దాం, క్యాస్ట్ ఇవ్వట్లేదండి. రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. అవన్నీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు పెద్ద మనిషి, ఏమైంది? ఎటొచ్చాను మీరు? ఆధార్ కార్డుల గురించి మా బాబుకి ఆధార్ కార్డు ఇప్పటికి 1 నెల రోజులు బట్టి తిరుగుతానని ఇస్తానులే. సుమారు ఎంతమంది ఉంటారు మీ గ్రామంలో? 15 మంది దాకా. వెళ్తే ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? ఆఫీస్ దగ్గరికి వెళ్తే మొన్నటి వారం వస్తేనే ఈ నెల రాని అని చెప్పిండు. ఈ నెల వస్తేనే మళ్ళీ వారం తర్వాత అంట. మళ్ళీ వారం తరానికి వస్తే మళ్ళీ ఏదో చెప్తాడు. సుమారు ఎంతకాలం నుంచి తిరుగుతాను? ఇట్లా తిరుగుతాను, నెలకు పైన అవుతుంది. 6 నెలల కాడ నుంచి తిరుగుతాను. కానీ వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఒకటి తెస్తేనే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతాను. మళ్ళీ అవి తెస్తేనే ఈ కాదమ్మా ఇంకొకటి అడుగుతాను. అసలు ఏం అర్థం కాకుండా ఇంకా లేకపోతే చెర్లు వెళ్ళండి, లేకపోతే వేరే ఊరికి వెళ్ళండి అనేసి అంటారు. అంటే వేరే ఊరికి వెళ్ళమంటే అర్థం కాదు. అంటే ఇప్పుడు చెర్లు అయినా ఇంకా అట్లా కొండ అనేసి అంటారు. ఎందుకు చెర్ల మండలం? ఎందుకు? ఆధార్ కార్డు కోసం అండి. ఇటు కుదరదు, ఈ చెర్లు వెళ్ళండి. ఇబ్బంది పెడతాను కదా, చెర్లకి వెళ్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారని మళ్ళీ ఒక ఆలోచన. సుమారు ఎంతకాలం అవుతుంది ఆ ఊర్లో ఉండబట్టి? మేము 25 సంవత్సరాల దాకా ఉంటాం. 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీకున్నాయి ఆధార్ కార్డులు? మాకు ఉన్నాయండి, మాకున్నాయి. మీకున్నాయి కానీ పిల్లలకి ఇవ్వట్లేదు. మా ఏజ్ ఉన్న 10th చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా అసలు మా ఎవ్వరికి ఇవ్వట్లేదు అసలు క్యాస్ట్. మా మండలం క్యాస్ట్ చిన్నపిల్లలకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ప్లస్ ఈమె
ఈయన భర్త చనిపోయి దగ్గర దగ్గర 2.5 సంవత్సరం అవుతుందండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలేదు, 5 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఆరాధ పింఛన్ కూడా లేదు అసలు. ఆమె పిల్లలకి పెట్టే అంత స్తోమత కూడా లేదు ఆమెకు. చిన్న గుడి చేసుకొని ఉంటుంది ఆమె అంతే, చిన్న గుడిసే. ఇది రెక్క బుక్కలు ఆడుకొని ఆమె పెట్టాలి పిల్లలకి పెట్టాలి. ఇంకా మా పరిస్థితి అంతే. ఇది కొన్ని పరిస్థితి. అంటే ఆదివాసీలు ఉంటారు ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా. ఆదివాసీలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అయితే కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ, కాలేజ్ టీవీ, వరంగల్.